వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనవిను 9597 అఫీషియల్. మా మదర్ వచ్చేసి ఈరోజు సండే. సో నాకు రొయ్యలంటే అంత ఏమి ఇష్టం ఉండదు, కానీ మా మమ్మీ చేస్తే తింటాను. సో రొయ్యలు అయితే చేసిచ్చింది. కొంచెం గ్రేవీగా ఏం చేయలేదు, దగ్గరగా చేసిచ్చింది. చాలా బాగా వచ్చింది టేస్ట్. సో నేను అదే అయితే తింటున్నాను. ఎంతమందికి రొయ్యల కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లియూ లక్కీ ఏం చేస్తున్నారమ్మా ఇద్దరు ఇక్కడ? లక్కీ వెళ్ళిపోతున్నాం కదా మొలకలు. ఇద్దరు చూడండి, ఇద్దరు ఆ గేట్కి ఒకరు ఈ గేట్కి ఒకరు అయితే ఆనేసి ఉన్నారు. బాయ్ చెప్పేసి మమ్మీ వెళ్ళిపోతున్నాం, బాయ్ చెప్పేసి లక్కీ గోడికి బాయ్ చెప్పు. లక్కీ గోడికి బొమ్మని ఇక్కడ ఒకరు ఇద్దరు గేట్కి అటు ఇటు ఉండిపోయారు. ఇంకా ఇదే లాస్ట్ డే. ఇప్పుడైతే మేము మా అమ్మ వాళ్ళ ఇంకా ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాము. సో అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే ప్యాకింగ్ అయితే రెడీ అయింది. సో వెళ్ళిపోతున్నామండి. ఇంకా 1 వీక్ ఉన్నాం ఇక్కడ. అసలు ఎలా గడిచిందో కూడా తెలియదు, ఎందుకో తెలియదు. రిటర్న్ అయితే వెళ్ళబుద్ధి కాదు. చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగాం, కానీ ఒక గెస్ట్ లాగా వచ్చి గెస్ట్ లాగా వెళ్ళాల్సి వస్తుంది. ఈ బాధ అనేది ప్రతి ఒక్క ఆడపిల్లకి తెలిసి ఉంటుంది. చూడండి, బాయ్. మా ఇద్దరు వాళ్ళు ఎక్కేశారు. బాయ్ లియో. బొమ్మలోనే ఉన్నాడు, బొమ్మ లియో. మాకన్నా ముందు మా లియో లక్కీ కార్లో ఎక్కి అయితే వెళ్తున్నారు. మా జీజు అయితే వచ్చారు రిటర్న్ వెళ్ళడానికి అందరం. మా హస్బెండ్కి అయితే టైం కుదరలేదు, అందుకే రాలేదండి. ఫైనల్లీ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా అయిపోయింది, రాబుద్ది అవ్వదు కానీ ఇంకా లియో వచ్చేసి నా దగ్గర మా అక్క దగ్గర ఇద్దరి దగ్గర కూర్చుంటా అంటున్నాడు. వాడైతే ఎక్కడ ఒక దగ్గర కూర్చోడండి, బికాస్ కొంచెం గాలి కావాలంటాడు. గాలి వస్తే కొంచెం ఊపిరి అన్నట్టు ఉంటుంది కదా డాగ్స్కి. అండ్ ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు విండో సీట్కి అతుక్కోపోయారు. మా అక్క అయితే లియోని పట్టుకుంటుంది, అస్సలు ఆగుతలేడు. అండ్ రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. మా జీజు అయితే డ్రైవ్ చేస్తున్నాడు. దికా జీజు డ్రైవింగ్ జీజు చేస్తున్నారు. వెళ్ళాలని అనిపించట్లేదు కానీ వెళ్ళక తప్పదు కదా. సో మా లియో చూడండి చైర్లో ఎలా కూర్చున్నాడో. యాక్చువల్లీ మా అత్తమ్మది బర్త్డే ఉండే సండే రోజు, అందుకే మేము మదర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రిటర్న్ అయ్యాము. సో కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అలా అయితే చేసుకుందామని అనుకున్నాం. చాలా లేట్ అయిపోయింది. మేము వచ్చేసరికి మా తోటికోడ వాళ్ళు కూడా బయటికి వెళ్ళి వచ్చారు. కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాము. అండ్ ఇష్క పట్టుకొని హ్యాపీ బర్త్డే చెప్పు, నాకు థ్యాంక్స్ చెప్పు అంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏ డిస్కషన్ అవుతుంది అంటే, మా ఇంట్లో ఒక ఇలా ఇప్పుడు బర్త్డేస్కి ట్రెండింగ్ ఉంది కదా, కలర్ కలర్ పొగ టైప్ ఫాగ్ టైప్ వస్తున్నట్టు అది ఉంది. అంటే మా హస్బెండ్ అంటున్నారు అది ఆ కలర్ వద్దు, అవి మొత్తం ఇల్లంతా పొగ పొగగా ఉంటుంది, కలర్ కదా అంత మంచిది కాదు, కెమికల్స్ ఉంటాయని చెప్తున్నారు మా హస్బెండ్. అదే డిస్కషన్ అయితే ఇక్కడ జరుగుతుంది. బర్త్డే కదా, సో చికెన్ బిర్యానీ అయితే తెప్పించుకొని తిన్నామండి. అండ్ మా అత్తమ్మ గిఫ్ట్గా ఈ చైన్ ఇచ్చాను. గోల్డ్ అయితే కాదు, కానీ ఇష్టం చైన్స్ అంటే మా అత్తమ్మ.